హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చిగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనం ఈ వీడియోలో బీరపాదుని ఎలా పెంచుకోవాలి, ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి, అలాగే దానికి కావాల్సినటువంటి కేర్ అనేది తెలుసుకుందాము. నేను ఎప్పుడు బీరపాదు వేసినా కూడా నేను చాలా కాయలైతే తీసుకుంటూ ఉంటానండి. అంటే మాకు ఫ్యామిలీకి సరిపడా నేను వారానికి 2 సార్లు అయితే నేను బీరకాయలు కోస్తూనే ఉంటాను. అయినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడున్న బీరపాదుకు దాదాపుగా ఒక 2-3 కిలోల బీరకాయలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా చక్కగా హెల్దీగా లేతగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ కూడా చేస్తాను. అయితే ముందు బీరపాదు గురించి తెలుసుకుందాము. బీరపాదు ఎప్పుడు కూడా మీరు మంచి హైబ్రిడ్ విత్తనాలు వేసుకోవాలి, లేదా నాటు విత్తనాలైనా కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి సీడ్స్ వేసుకుంటే కనుక అవి చక్కగా మొలకెత్తుతాయండి. లేదా మీరు ఏ విత్తనాలు తీసుకున్నా కూడా ఒకసారి ఎండలో అయితే మీరు 1 అవర్ పెట్టిన తర్వాత అప్పుడు మీరు వాటిని విత్తుకోవాలి. అప్పుడు మొక్కలు అనేవి చక్కగా అవి మొలకెత్తుతాయి అన్నమాట. విత్తనాలు అనేవి మొలకెత్తిన తర్వాత రోజు కొద్దిగా వాటర్ చల్లుతూ ఉండాలి. కొంచెం మారాకు వేసిన తర్వాత అప్పుడు మనం పైప్తో వాటర్ పట్టొచ్చు. అదర్వైజ్ అవి మళ్ళీ మనం డైరెక్ట్గా వాటర్ దాని మీద ఫోర్స్గా కొట్టినా కూడా ఒక్కొక్కసారి మొలకలు రావన్నమాట. అండ్ రెండవది వచ్చేసి మనం కంటైనర్ సైజు కొద్దిగా లోతు తక్కువ ఉన్నా సరే వెడల్పు ఎక్కువగా ఉన్నటువంటి కంటైనర్ తీసుకోవాలండి. ఇక్కడైతే నేను సిమెంట్ రింగుల్లో వేశాను. అందులో మనము దగ్గరగా ఒక 5 నుంచి 7 విత్తనాలు వేసుకుంటే కనుక వాటికి ఎలాంటి పాలినేషన్ ప్రాబ్లం రాకుండా మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు చక్కగా పాలినేషన్ జరిగి ఇలా అవన్నీ కూడా కాయలుగా మారుతాయి. అండ్ హ్యాండ్ పాలినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము రోజు ఈవినింగ్ 6:30-7 అట్లా వస్తే కనుక ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా విప్పారి ఉంటాయి. సో మనము హ్యాండ్ పాలినేషన్ చేస్తే కనుక అవన్నీ కూడా కాయలుగా మారుతాయి. అండ్ మూడో విషయం ఏంటంటే సాయిల్. మీరు మట్టి మిశ్రమాన్ని ఎప్పుడు కూడా మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు లేదా కూరగాయలతో చేసినటువంటి ఎరువు వీటన్నిటినీ కూడా మీరు చక్కగా సమపాలులో మిక్స్ చేసుకొని ఇలా నింపుకోవాలండి. అండ్ అలాగే అందులో కొద్దిగా మీరు నీమ్ పౌడర్ కూడా వేసుకుంటే కనుక ఎలాంటి పురుగు పుట్ట దరిచేరకుండా ఉంటాయి. ఓకే, ఈ చిన్న టిప్ అయితే మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఇలాంటి ఏదైనా సరే కలుపు మొక్కలు, గడ్డి కానీ ఏవైనా వేరే కలుపు మొక్కలు కానీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మీరు ఎప్పుడు వారానికి ఒకసారి అప్పర్ లేయర్ అయితే కదిలిస్తూ ఉండాలి. మీరు ఇక్కడ సాయిల్ చూస్తున్నారు కదా, ఎంత వదులుగా ఉందో చూసారా? ఇలా ఉంటే కనుక చక్కగా మొక్క వేర్లకి ఏరేషన్ జరిగి అది చక్కగా మొలకెత్తుతాయి. అలాగే చక్కగా గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. వేరు వ్యవస్థ అనేది చక్కగా స్ప్రెడ్ అవటం వల్ల మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి. అలాగే వానపాములు, సూక్ష్మజీవులు అన్నీ కూడా చక్కగా వాటికి పోషణ అందిస్తాయి. నేనైతే మా గార్డెన్లో నేను కూరగాయ మొక్కలైనా, పళ్ళ మొక్కలైనా, అలాగే ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా నేను యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే ముఖ్యంగా నేను ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. తెలుసు కదా మీకు, NPK మిక్స్. ఇదేంటంటే మొక్క గ్రోత్ బాగుంటుంది. అండ్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. అలాగే ఇంకొకటి తీసుకురాలేదు, ఆర్గానిక్ బోన్ మీల్, అది వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఆవు మూత్రము, ఆవు పేడ, అండ్ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు వీటితో తయారు చేసినటువంటి పంచగవ్య, అలాగే ఆవు మూత్రము, ఆవు పేడతో మట్టితో తయారు చేసినటువంటి జీవామృతము. ఈ 2 కూడా మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేస్తాయి సాయిల్లో. సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇవి మా దగ్గర దొరికేటటువంటి కాంబో ప్యాక్ అనమాట. మంచి ప్రైస్లో మీకు వస్తుంది. అలాగే మా దగ్గర ఇంకా కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అందులో ముఖ్యంగా న్యాచురల్గా మనము కలరెంట్ కోసము హెర్బల్ హెన్నా, ఇండిగో యూస్ చేస్తాము. ఈ 2 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి 2 ఖచ్చితంగా మనం యూస్ చేస్తేనే అది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే 2 రకాల షాంపూలు ఉన్నాయండి. రీటా హెర్బల్ షాంపూ అయితే ఎంత ఇష్టమో అందరికీ. అలాగే దాంతోపాటు రోజ్మేరీ షియా బటర్ షాంపూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే 3 రకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి. అవి ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఒకటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, అలాగే 18 హెర్బ్స్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. భృంగరాజ్ ఏంటంటే అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి. అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి యూస్ చేస్తారు. రోజ్మేరీ హెయిర్ ఆయిల్ హెయిర్ రీగ్రోత్ కోసం అనమాట. ఇవి కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు హెయిర్ స్ప్రే ఉందండి. రోజ్మేరీ ఆక్ అంటారు, రోజ్మేరీ వాటర్, ఇది మనం స్ప్రే చేసుకోవాలి జుట్టుకి. అండ్ అలాగే కొంతమంది షాంపూ ఇష్టపడని వాళ్ళు షాంపూ పౌడర్ యూస్ చేస్తుంటారు. శీకాకాయ, రీటా,
అండ్ వీటన్నిటితో ఉసిరి వీటితో తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. ఇది అమ్మమ్మల కాలంలో మనం అలాగే అప్లై చేసుకునే వాళ్ళం. అలాగే మొరింగాతో తయారు చేసిన మొరింగా, తర్వాత హైబిస్కస్, బ్రహ్మి, ఆమ్లా వీటితో తయారు చేసినటువంటి ప్రోటీన్ మాస్క్, హెయిర్ ప్రోటీన్ మాస్క్. మా దగ్గర దొరికేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది, సహజ కుంకుమాది తైలము. ఇది ఫస్ట్ అప్లికేషన్కే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. యాక్చువల్గా చాలా అంటే ఇది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసిందనమాట. అసలు ఇలా చేతుల్లో రాసుకుంటుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా. అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. ఓకే, ఇవైతే మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్. ఇవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీకు కావాల్సిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం చక్కగా బీరకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దామండి. చాలా చక్కగా అంటే మనము వచ్చిన ప్రతి పిందె కూడా రాలిపోకుండా ఇలా అన్ని కాయలుగా మారిన తర్వాత మనం హార్వెస్ట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఇలా తీసుకోవాలంటే మనం వారానికి ఒకసారి చక్కగా తప్పకుండా మొక్కలకి పోషణ అందించాలండి. దానికోసం నేను ఇందాక చూపించాను కదా మీకు, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే ఎన్పీకే మిక్స్, అలాగే నేను పశువుల ఎరువు దొరికితే అది కూడా వేస్తాను, ఆవు పేడ. అండ్ ఇలా మనం ఒకవేళ దొరకకపోతే జీవామృతము, పంచగవ్య ఇలాంటివి ఇస్తూ ఉంటే కనుక మట్టిలో సూక్ష్మజీవులు పెరిగి చక్కగా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కాయ సైజు కూడా బాగా వస్తుంది. అలాగే కాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో అది మీరు ప్రతి వీడియోలో అంటే ప్రీవియస్గా కూడా చూసుకున్నా కూడా నేను ఈ బీరకాయలు ఎప్పుడు వేసినా కూడా బీరపాదు నుంచి చాలా బీరకాయలు తీసుకుంటానండి. ఎందుకంటే నేను ఒక్క పిందె కూడా మిస్ అవ్వకుండా, అవి వేస్ట్ అవ్వకుండా అంటే రాలిపోకుండా నేను శ్రద్ధ తీసుకుంటాను కాబట్టి, కేరింగ్గా ఉంటాం కాబట్టి మనము అన్ని కాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఇలా చేసుకోవటానికి ఈ ఫెర్టిలైజర్సే కావాలా జ్యోతి గారు అని అడగొచ్చు. మీ దగ్గర ఏ ఫెర్టిలైజర్ ఉన్నా సరే, ఒకవేళ మీ దగ్గర కిచెన్ వేస్ట్తో తయారైనటువంటి ఫెర్టిలైజర్ ఉంటే అది వేసుకోండి. లేదా మీకు ఆవు పేడ దొరికితే కనుక బాగా ఎండబెట్టి పౌడర్గా మారిన తర్వాత అది కూడా ఇవ్వచ్చండి. అండ్ ఇంకా మీ దగ్గర ఏమైనా ఎరువులు, గొర్రె ఎరువు ఇలాంటివి దొరికినా కూడా మొక్కలకి ఇస్తే మంచి పోషకాలు అయితే అందుతాయి. దానికోసం నా ఫెర్టిలైజర్స్ అయితే ఇవేనండి నేను ఇచ్చేవి. జీవామృతం, పంచగవ్య, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే ఎన్పీకే మిక్స్. ఇదంతా ఒక కాంబో ప్యాక్ అనమాట. సో అందులో కొద్దిగా నేను బోన్ వీల్ కూడా వేసాను. సో ఇవన్నీ ఇలా బకెట్లో కలిపి నానబెట్టి ఇలా మొక్కలకి వేస్తూ ఉంటానండి. వారానికి ఒక్కసారి ఇలా మొక్క మొదట్లో పోస్తూ ఉంటాను. అదేంటంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు చక్కగా ఫ్లవర్స్ ఎక్కువగా వస్తే కనుక మనము ఇలా అన్నీ చక్కగా బీరకాయలుగా మారుతాయి కాబట్టి ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మొక్కకి ముఖ్యంగా ఎదుగుదల ఉండాలి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా బాగా రావాలి. అప్పుడే మనకు ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న వ్లాగ్ అండి. నేను ఈ మధ్య గార్డెన్ని కొంచెం అప్డేట్ చేశాను. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా ఈ వర్షాకాలానికి సిద్ధంగా ఉండండి. అండ్ జూన్ జూలైలో మొక్కల విత్తనాలు వేసుకోండి. చక్కగా మా దగ్గర కొత్త విత్తనాలు వచ్చాక నేను అప్డేట్ చేస్తాను. ఈ వీకెండ్లో వస్తాయి కాబట్టి. అండ్ మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇలా చక్కని హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.